ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము యాక్చువల్గా 9, 10, 11 వచనాలు 3 చదవాలి. అయితే ఈ 3 వచనాలు మనం వినే ముందు ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాసిన పత్రిక ఇది. పౌలు గారి యొక్క పత్రికలు ఎలా ఉంటాయో ముందు మీకు అర్థమైతే ఆ తర్వాత నేను చెప్పే పాట మీకు ఈజీగా అర్థమైపోతుంది. పౌలు పత్రికలు ఎట్లా ఉంటాయో ఒక 2 వాక్యాలు చూద్దాం. ఇది ఇక్కడే ఉండి అక్కడికి వెళదాం. అపోస్తలులు 26వ అధ్యాయము 23 వాక్యాన్ని చూద్దాం ఒకసారి. పౌలు గారు మాట్లాడుతున్న విషయం, ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకును ఘనులకును సాక్ష్యం ఇచ్చుచుంటిని అన్నాడు. ఆయనే పౌలు గారు. అపోస్తలులు 28వ అధ్యాయము 23వ వాక్యం చూద్దాం. అతనికి ఒక దినము నియమించి అతని బస్సులోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయము నుండి సాయంకాలం వరకు అతడంటే పౌలు గారు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యం ఇచ్చుచు మోషే ధర్మశాస్త్రములో నుండి ప్రవక్తలలో నుండి సంగతులు ఎత్తి యేసును గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండాను అని ఉంటుంది. అంటే ధర్మశాస్త్రములోను మోషే రాసినటువంటి గ్రంథంలోను ప్రవక్తల గ్రంథాలలోను వాటిలో ఉన్న విషయాలనే ఎత్తి బోధించాడంటే ఆయన. ఏమండి, ఎప్పుడైనా బైబిల్ చెప్పేవాళ్ళు ఏమండి ఎలా చెప్పాలంటే బైబిల్లో ఉన్న రెఫరెన్స్లను ఎత్తి చెప్పాలి. ఇక్కడ బోధ అంటే బోధ వేరు, ప్రసంగం వేరు. ప్రసంగం అంటే నోటికొచ్చింది మాట్లాడతారంతే. బోధ అలా కాదు సుమా. బైబిల్లో ఉన్న లేఖనాలను ఎత్తి రెఫరెన్స్లను ఎత్తి చూపిస్తారు చూసారా, అది బోధ, టీచింగ్, ఉపదేశం. పౌలు గారు అంటే బైబిల్లో ఉన్న లేఖనాలను ఎత్తి చెప్పాలంటే అర్ధగంటలో, పావుగంటలో, 20 నిమిషాలు అయిపోయిద్దండి. ఇది టైం పట్టుదా? ఆయనకి ఉదయం నుంచి సాయంకాలం వరకు బోధ చేయాలంటే, పైగా పాత నిబంధనలో ఉన్న సంగతులను ఎత్తి మరి చెప్పాలంటే మామూలు విషయమా? సాయంకాలం దాకా పెట్టిందంట ఆయనకి. మరి మనకి అందుకే వాళ్ళు ఎందుకు ఇంత టైం పడుతూ ఉంటుంది? ఒక్కొక్కసారి గంట పట్టిద్ది, గంటన్నర పట్టిద్ది, చాలా చాలా టైం పట్టిద్ది. ఎందుకు ఇంతసేపు అని అంటే, మరి మీకు అర్థమవ్వాలంటే లేఖనాలలో ఏమైతే వ్రాయబడి ఉన్నాయో నా నోటి మాటలు సొంత మాటలు కాకుండా లేఖనాలను ఎత్తి నేను మీకు చూపించడం వల్ల నాకు కొంచెం సమయం ఎక్కువ పడుతుంది. వచ్చేది ఆదివారంలో ఒక్కరోజు. వారమంతా నీ సొంత పనులు, నీ ఉద్యోగాలు, నీ వ్యాపారాలు, నీ ఫంక్షన్లు అన్నీ చూసుకుని, నీ ముచ్చట్లు మొత్తం చూసుకుని ఆదివారం ఒక్కరోజు ఒక 2 గంటలు, గంటన్నర, గంట స్పెండ్ చేయాలంటే నొప్పుల మీద కూర్చున్నట్టు, ముళ్ళ మీద కూర్చున్నట్లుగా మనకు అనిపిస్తుంది. మరి మీకు అర్థం అవ్వాలంటే మరి నేనేం చేయాలి చెప్పండి? అంటే త్వరగా క్లోజ్ చేయాలి. కాసేపు పెడితే సరిపోద్ది కదా ప్రార్థన కోటం. ఇంతసేపు అవసరమా? మేము వెళ్ళే సంఘంలో, మేము వెళ్ళేటువంటి చర్చిలో కాసేపే ఉండిద్ది. మీరు కూడా అంత కాసేపు పెడితే బాగుండేదిగా. ఇంతసేపు ఏంటి? ఏమండి ఈ రోజునండి ఎలాంటి ఆ పరిస్థితికి వెళ్ళిపోయారంటే తక్కువలో చెప్పాలి. అందుకనే వీళ్ళు పాస్టర్లు కూడా ఎక్కువసేపు వాళ్ళు చెప్పరు. అంటే జనాలు దేనికి అలవాటు పడ్డారంటే అంత కూడా ఫాస్ట్ అయిపోవాలి. ఫాస్ట్ ఫుడ్, కూరగాయలు కోసుకుని వండుకుని ఎంత లేదు, త్వరగా ఫాస్ట్ ఫుడ్, ఫాస్ట్ రోగాలు. మరి ఫాస్ట్ ఫుడ్ అంటే ఫాస్ట్ రోగాలు వస్తాయి. అలాగనే ఫాస్ట్ వర్క్ అంటే త్వరగా పని అయిపోవాలి. అవి బిల్డింగులు కానీ, బ్రిడ్జీలు కానీ, లేదంటే ఇంకేమన్నా మరి కట్టడాలు కానీ ఫాస్ట్ వర్క్ ఫాస్ట్గానే పోతాయి, కూలిపోతాయి. ఫాస్ట్ జర్నీ, నిదానంగా వెళ్ళేది లేదు. త్వరగా వెళ్ళేది ఏమన్నా ఉందా? స్పీడ్గా పోనీ త్వరగా వెళ్ళాలి, త్వరగా పోనీ.
ఫాస్ట్ జర్నీ, ఫాస్ట్గానే పోతాం. అంటే అన్నీ మనకి ఫాస్ట్గానే ఉండాలి, ఫాస్ట్గానే పోవాలి, అంతే కదండి. అలాగే చెప్పే ప్రసంగాలు కూడా ఫాస్ట్గానే చెప్పాలి, త్వరగా అయిపోవాలి. అందుకే ఇప్పుడు అంటే షార్ట్లో ఉండాలి. ఇప్పుడు మన వీడియోలు పెట్టామనుకోండి, గంట సేపు కనుక నేను ప్రసంగం చేస్తే ఎవరు వినట్లేదు. గంట సేపా ఎవరు వింటారు? షార్ట్లో పెట్టండి, ఒక్క నిమిషం పెట్టండి, 1.5 నిమిషం, అట్లా 1 నిమిషం ఉంటుంది కదా మంది. ఆ 1 నిమిషం అయితే చాలామంది చూస్తున్నారు. షార్ట్ మెసేజ్లు అందరూ చూస్తారు, కాస్త ఎక్కువ ఉంటే చూడలేదు. అంటే మనిషి త్వరగా అయిపోవాలి, త్వరగా ఫాస్ట్గా. అందుకని పాస్టర్లు కూడా ఏం చేస్తారు, ఇప్పుడు 20 నిమిషాల్లో అర్ధగంటలోపు ప్రసంగం అయిపోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక పాత నిబంధనలో నుంచి ఒక స్టోరీ తీసుకుంటాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యేసేపు, దావీదు, దానియేలు, ఎవరో వాళ్ళని తీసుకుంటాడు ఒక స్టోరీని. దానికి ఏం చేస్తాడు, 2-3 పెట్టకథలు యాడ్ చేస్తాడు. మధ్యలో జోకులు వేస్తాడు, మధ్యలో పాటలు పాడతాడు. అయిపోయింది అర్ధగంట. ఏం చెప్పాడు పాస్టర్ గారు, భలే ఎంటర్టైన్మెంట్ ఉందో తెలుసా, ఎంత బాగుంటుందో ఆ చర్చిలో నీకు తెలుసా, రా నువ్వు రా, అసలు భలే ఉంటుంది అక్కడ. పాస్టర్ గారు చాలా బాగా భలే నవ్వుతాడు తెలుసా, అసలు జోకులు అన్ని జోకులే, భలే జోకులు వేస్తాడు మా పాస్టర్ గారు. అంటే జనాలకి ఎంటర్టైన్మెంట్గా ఉండాలి. చేసే వర్షిప్ ఆరాధన ఉంది, డ్యాన్సులు వేయాలి, డిస్కోలాగా డాన్సులు వేయాలి. ఇలాంటి ఎంటర్టైన్మెంట్లు కనుక చర్చిలో చేస్తే వేల మంది రారు, అట్రాక్ట్ అవ్వరు. దానికి వర్షిప్ అనే పేరు మళ్ళీ దానికి. పాస్టర్ గారు అర్ధగంటలో కట్టే కొట్టే తెచ్చే, సింపుల్ అయిపోయింది. ఏమంటే 3 పెట్టకథలు, 4 జోకులు, 2-3 పాటలు పాడతాడు, అర్ధగంట అయిపోయింది, ఫినిష్. 20 నిమిషాలు అర్ధగంట అయిపోతుంది. ఇంకేంటండి, ప్రజలు వాటికి అలవాటు పడ్డారు కదండి, అవే కావాలి ఈ జనాలకి. కానీ నిజమైనటువంటి బోధ ఎలా ఉంటుందంటే, బైబిల్ బోధ ఉదయం నుంచి సాయంకాలం దాకా ఆయన బోధ చేస్తూ వచ్చారంటే ఒకసారి మీరు ఆలోచించండి దేవుని పిల్లలారు. అంత సమయం ఎందుకు పడుతుందంటే లేఖనాలు ఎత్తు చూపించాలి కదా. మరి ఇక్కడ నేను కూడా అంతే కదా, నేను చెప్పే ప్రతి మాటకి రెఫరెన్స్ నేను మీకు ఇస్తున్నాను. మరి సమయం పట్టదండి. స్కూల్ అయితే ఎక్స్ట్రా క్లాసులు పెట్టిస్తాం, ట్యూషన్లు పెట్టిస్తాం. కానీ మనమైతే ఎక్స్ట్రా క్లాసులకు రాముసుమా. అసలు ఆదివారమే కుదిరితే వస్తాం, లేదంటే లేదు. ఇక్కడ ఆ రోజు మనకి ఏ ప్రోగ్రాం లేదనుకోండి, ఏది చుట్టాలు, బంధువులు, రక్త సంబంధికులు, ఆత్మీయులు, వీళ్ళకి సంబంధించిన ప్రోగ్రామ్స్ కనుక ఏమీ లేకపోతే, ఉద్యోగం లేకపోతే, వ్యాపారం లేకపోతే, ఏ పని లేకపోతే, చుట్టాలు రాకపోతే, ఏమ్మా వింటున్నారా, మనకు ఊరు ప్రయాణం లేకపోతే, ఏ ప్రోగ్రామ్స్ లేకపోతే అప్పుడు వస్తాం మనం చర్చికి భక్తి పరుల్లాగా. ఆదివారం మనకి ఏదైనా ప్రోగ్రాం ఉందనుకోండి, ఎగ్గొట్టడమే. అది కూడా ఇక అంతే సంగతులు. ఏమ్మా ఎందుకంటే మొన్న ఆదివారం రాలేదనంటే జ్వరం వచ్చిందనో రోగం ఏదో చెప్తారు. ఇది అబద్ధం. మళ్ళీ ఎందుకు చెప్పండి దేవుని పిల్లలారా, చేసిందే ఒక తప్పు. అసలు తప్పు చేసేవాడే అబద్ధాలు ఆడుతాడు. చేసిందే తప్పు. ఊరెళ్ళారు, ఫంక్షన్కి వెళ్ళారు, పార్టీలకు వెళ్ళారు, ఏంటి రాలేదంటే ఒంట్లో మళ్ళీ ఇంకొక అబద్ధం. ఒక తప్పుని కవర్ చేసుకోవడానికి ఇంకొక తప్పు చేయాల్సి వస్తుంది, అబద్ధం. ఇలా మనం అబద్ధాలకి అలవాటు పడితే ఇక మనం జీవించలేం. ఇక మనం జీవించలేం. అదేమంటే మనం వెళ్ళిపోతే వాళ్ళు మరి మనకి రావాలంటే ఎవరు వస్తారు? నువ్వు చచ్చిపోతే ఎవరైనా వస్తారా? ఎందుకు? నేను చచ్చిపోతే వాళ్ళు ఎందుకు రావాలి? శవాన్ని మొయ్యటానికి. మొయ్యకపోతే అంటే చచ్చినప్పుడు శవాన్ని మోయటానికి నీ రక్త సంబంధికుల బంధువులు కావాలని ఇప్పుడు ప్రార్థన మానేసి వెళ్తున్నావా? ధనవంతుడు చనిపోయాడు. సహజంగా ఒక వాడు కనుక చనిపోతే ఎట్లా ఉండి చెప్పండి? మేళాలు, తాళాలు, తప్పిట్లు, అసలు ఊరేగింపులు, ట్రాక్టర్లు, లారీలు వేసుకుని మరి వెళ్ళరు. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడ్డాడు. ఎక్కడ ఉన్నాడు ఆయన?
పాతాళంలో యాతన పడ్డాడు. లాజరు సంగతి ఏంటి? రోడ్డు ప్రక్కన రొట్టె ముక్కలు ఎరుగుతున్నటువంటి వ్యక్తి, అడుక్కునే వ్యక్తి, కురుపులుతున్న వ్యక్తి చచ్చిపోయాడు. ఎవరు లేరుగా? ఎవరైనా వస్తారా? అన్న తమ్ముళ్ళు కానీ అక్క చెల్లెలు కానీ ఎవరు లేరుగా? ఆయనకి ఎవరు రారుగా? మరి ఆయన చనిపోతే శవ సంగతి ఏమైంది? మున్సిపాలిటీ వాళ్ళు లాక్కెళ్ళారు అంతే. ఎంత దీనస్థితి అండి! లాక్కెళ్ళి పాతి పెట్టారో లేదంటే కాల్చారో తెలియదు మనకి. కానీ చనిపోయిన తర్వాత అబ్బా ఈ దోతలు వచ్చేసి అలా స్వాగతం పలికి తీసుకుని పోయారు. ఏది కావాలండి మనకి? అంటే మనలో కొంతమంది చనిపోయాక గురించి ఆలోచించట్లా. చచ్చేటప్పుడు ఎవరు వస్తారు మనకి? మనం వెళ్ళకపోతే, మనం వెళితేగా వాళ్ళు వచ్చేది మనకి చచ్చాక. అంటే మనం చచ్చాక రావడానికి వెళ్ళాల ప్రార్థన మానేసి భక్తి మానేసి దేవుడు అంటే దీన్ని బట్టి నీకు దేవుడి కన్నా నీకు వాళ్ళే ఎక్కువగా, వాళ్ళు ఎక్కువని వెళ్ళే. మరి నువ్వు దేవుని పిల్లలారా, చచ్చిన శవం ఏముందండి? చచ్చిన శవం ఎక్కడ పారేసినా పర్వాలేదండి. ఎట్లా పారేస్తే ఏమైంది, గుంట్లో పారేస్తే ఎక్కడ పారేస్తే ఏమైందండి? కరోనా టైంలో మీరు చూడలేదండి, గుట్టలు గుట్టలుగా పాతి పెట్టలేదండి. ఎవరు వచ్చారండి? అక్కచీలు అన్నదమ్ముళ్ళు వచ్చారా? అది కాదండి మీరు ఆలోచించేది. చచ్చాక మన బ్రతుకులేంటి? యుగాలు జీవించే ఆ మహాలోకి వెళ్ళాలంటే ఏంటి మన సంగతి? అది కదా మనం ఆలోచించేది. రక్త సంబంధికుల కోసం భక్తి మానేసి ఆదివారాలు మానేసే పరిస్థితి లేదా ఇప్పుడు? అందరికన్నా నన్ను ఎక్కువగా ప్రేమించమని దేవుడు చెప్తే ఇప్పుడు నీకు దేవుడు కానీ నీకు వాళ్ళు ఎక్కువైపోయారుగా. మరి ప్రార్థన మానేసావు నువ్వు. నీకు వాళ్ళు ఎక్కువ దేవుడు ఎక్కువ అంటే నాకు వాళ్ళు ఎక్కువ అని వెళ్ళావుగా మరి నువ్వు దేవుడి కన్నా. మరి నీకు పరలోకం ఎలా ఉంటుంది? ఆలోచించేటది అసలు. మనం ఆదివారం రావాలంటే కుదిరితే, ఏ ఫంక్షన్ లేకపోతే, ఏ కార్యక్రమాలు లేకపోతే, ఏ పనులు లేకపోతే వస్తాం. ఇక ఎక్స్ట్రా క్లాసులు ఇంకేమవుతాం మనం చెప్పండి? ఇలాంటి వాళ్ళకి బైబిల్ అర్థమైద్దా అండి? ఏమండి, ఇలాంటి వాళ్ళకి బైబిల్ అర్థమైద్దా? దేవుని మనసు ఏంటో అర్థమైద్దా? దేవుని చిత్తాన్ని చేసే వాళ్ళకి మాత్రమే యేసు ఎవరో అర్థమవుతారు, దేవుడు ఎవరో అర్థమవుతారు. యోహాను సువార్త 7వ అధ్యాయము 17. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున నిశ్చయించుకొనిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించుచున్నాను వాడు తెలుసుకుంటాడు. రాజబాబు చెప్పే బోధ వాక్యానుసారమా కాదా? యేసుక్రీస్తు వారిని దేవుడు కాదంటున్నాడు, దేవునిక కుమారుడు అంటున్నాడు. రాజబాబు చెప్పే బోధ కరెక్ట్ కాదనేది ఎవరికి అర్థమైంది తెలుసా? ఇక్కడ ఉన్న ఇంతమందిలో దేవుని చిత్తాన్ని చేసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది రాజబాబు చెప్పే బోధ కరెక్ట్ కాదు. రాజబాబు యేసుక్రీస్తు వారిని దేవుడు అంటున్నాడా, దేవుని కుమారుడు అంటున్నాడా? ఇది వాక్యము, ఇది బైబిల్ బోధ, సొంత బోధ. తనకు తానే రాజబాబు ఊహించుకుని మాట్లాడుతున్నాడా లేదా బైబిల్లో ఉన్నదే మాట్లాడుతున్నాడా అనేది మీకు అర్థం అవ్వాలంటే మీరు దేవుని చిత్త ప్రకారంగా బ్రతికితేనే, వాక్యానుసారంగా బ్రతికితేనే నేను చెప్పే బోధ మీకు అర్థమవుతుంది. ఇంతకాలమైనా మీకు నా బోధ అర్థం అవ్వట్లేదంటే మీరు దేవుని యొక్క చిత్త ప్రకారంగా బ్రతకటం లేదని అర్థమైపోతుంది. ఐహిక విచారాలతో వాక్యం వింటామంట. యేసుక్రీస్తు వారు చెప్పలేదు ఇహలోక సంబంధమైన ఆలోచనలు ఇక్కడే ఉంటాం. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ ఎక్కడో ఇంటి దగ్గరో, భర్త దగ్గరో, భార్య దగ్గరో. ఎప్పుడు ముగిస్తాడు? నాకేం ఫంక్షన్ ఉంది, పార్టీ ఉంది, అవతలేమో వాళ్ళేమో ఆదివారం పెట్టుకున్నారు, నేను త్వరగా వెళ్ళాలి. ఈయన చూస్తుంటే వాళ్ళకు ఇప్పట్లో అయ్యేటట్లేదు. ఇది నేను త్వరగా వెళ్ళాలి కదా. మా ఆయనేమో చేపలు తెచ్చాడు, చికెన్ తెచ్చాడు, మటన్ తెచ్చాడు, వండాలి కదా, వండాడి పెట్టాను, తినలేదు, అసలు రుచి కూడా చూడలేదు నేను దానిని, ఎలా ఉంది ఏంటో. ఈ ఆలోచనలతో డబ్బు మీద, రక్త సంబంధికుల మీద, ఐహిక విచారాల మీద ఇలాంటి మనసుతో మీరు కూర్చుంటే నా బోధ మీకు ఏమర్థమైంది చెప్పండి? కష్టపడండి దేవుని పిల్లలారా. నేను చెప్పే మీకు మాట ఏంటంటే
70 ఏళ్ళు సుఖంగా బ్రతకటానికి ఇంత కష్టపడుతున్నామే, 70 ఏళ్ళ సుఖంగా బ్రతకడానికి ఎంత కష్టపడుతున్నామే, యుగయుగాల జీవించే పరలోకం కోసం ఎంత కష్టపడాలండి అసలు మనం చెప్పండి. ఏమో 70 ఏళ్ళ ఈ జీవితం కోసం ఎంత కష్టపడుతున్నామే, మరి యుగయుగాలు జీవించే ఆ లోకం కోసం మరి మనం ఎంత శ్రమ పడాలి. ఆదివారమే వస్తాం, ఇంకొక రోజు రాం, కుదరదండి, టైం లేదండి. ఏడా అరే నీకు దేవుడు నీకు టైం ఇస్తే, ఆయన కొరకు బ్రతకమని నీకు టైం ఇస్తే, నువ్వేమో నాకు టైం లేదు దేవునికి అంటే ఏంటి అసలు. దేవుడు మనకి 70 ఏళ్ళ 60 ఏళ్ళ 50 ఏళ్ళ ఆయుష్కాలం ఇచ్చాడు, సమయాన్ని ఇచ్చాడు. దేవుడు మనకి టైం ఇచ్చి భూమి మీదకి పంపిస్తే నాకు టైం లేదండి, నాకు ఈ ఉద్యోగము, ఈ పనులు, ఈ వ్యాపారం, నాకు ఇదే సరిపోతుందండి. ఒకవేళ నీ టైం అయిపోతే, దేవుడిచ్చిన ఆ టైం అయిపోతే, అరే రేపు నేను ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నాను, రేపు నేను ఉద్యోగానికి వెళ్ళాలనుకున్నాను, మరి వ్యాపారం అనుకున్నాను, బంధువులు అనుకున్నాను, మరి నీకు ఈరోజు అయిపోయింది. దేవుడిచ్చిన టైం ఇవాళ నీకు అయిపోయిందిగా. దేవుడిచ్చిన టయాన్ని కూడా నువ్వు పక్కన పడేసి నువ్వు నీ ఇష్టానుసారంగా ఉంటున్నావు అంటే ఎలాగ చెప్పండి దేవుని పిల్లలారా. ఎక్స్ట్రా క్లాసులకి ఏమో రాము, ఆదివారం కుదిరితేనే వస్తాం, వచ్చినా ఇంతసేపు అమ్మో చాలాసేపు అయిందిగా. దేవుని పిల్లలారా అదే చెప్తున్నాను మీకు. ఎందుకంటున్నానంటే ఒక సబ్జెక్ట్ మీకు అర్థమయ్యే రీతిగా చెప్పాలంటే, లేఖనాలను ఎత్తి నేను మీకు చూపించాలంటే టైం పట్టిద్ది. గంట పట్టొచ్చు, గంటన్నర పట్టొచ్చు. మరి మీరేం చేయాలి? ఓపికతో వినాలి కదండి. కానీ మనకేమో చర్చికి వచ్చే తీరిక ఉండదు, చర్చికి వచ్చిన వినే ఓపిక ఉండదు. రాసుకోండి, బాగుంటుంది. చర్చికి వచ్చే తీరిక ఉండదు, వచ్చిన వాక్యం వినే ఓపిక ఉండదు. ఓపిక లేదు వినడానికి, సహనం ఉండదు మనకి. ఎప్పుడైతాను చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళకి నా బోధ ఏమర్థమైందండి? ఆయన ఉదయం నుంచి సాయంకాలం వరకు చెప్తానే ఉన్నాడంటే ప్రజలకు సబ్జెక్ట్ అర్థం అవ్వాలంటే లేఖనాలను ఎత్తి చూపాలి కదండి. అలా చేశాడు పౌలు గారు.